నమస్తే తెలంగాణ చూద్దాం. జంపు జినానీలకు నోటీసులంట. 5గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ తాకిదులు. పార్టీ మారడంపై 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు. మరో 5గురు ఫిరాయింపుదారులకు త్వరలో శ్రీముఖాలు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలో మొదలైన టెన్షన్ అధికారం కోసం పోతే అసలుకే మోసం వచ్చిందని ఆవేదన. నియోజకవర్గాల్లో మొదలైన ఉప ఎన్నికల వాతావరణం. జూబ్లీహిల్స్తో కలిపి 11 చోట్ల ఉప ఎన్నికలకు అవకాశమట. వాళ్ళు మనకొద్దు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మారిన కాంగ్రెస్ వైఖరి అంట. సాంకేతిక ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళను కాపాడితే మొత్తానికే ఎసరొచ్చే ప్రమాదం అట. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సంచలన నిర్ణయం. ముఖ్యమంత్రి నివాసంలో ఏఐసిసి ప్రతినిధి సహా పిసిసి చీఫ్, సీనియర్ మంత్రుల అత్యవసర భేటీ అంట. పార్టీ పరంగానే రిజర్వేషన్లు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు. స్థానిక ఎన్నికలపై పిఎస్సిలో నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై మరో కమిటీ. ఈ నెల 28 వరకు కమిటీ నివేదిక. 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం. కేబినెట్ భేటీలో అధికారిక నిర్ణయం అంట. మంచి ప్రాణహిత నీళ్లు కావేరికట. మంచుకొండల నీళ్లు మనకట. తెలంగాణ చెవిలో కేంద్ర సర్కారు కాలీఫ్లవరు. గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు కట్టుకథలు. నాడు మద్రాసును మంచినీటి మాటున కృష్ణా జిల్లాలపై ఇదే కుట్ర. ఇప్పుడు ఇచ్చంపల్లి పేరుతో ప్రాణహిత ఇంద్రావతికి చెర. తెలంగాణకు హిమాలయాల నదులు తెస్తామని ప్రగల్భాలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ నది జలాల దోపిడీ. కేంద్రం చందమామ కథలకు తలుపుతున్న రేవంత్ సర్కారు. బిగ్ బ్రదర్ షాడో హోమ్ మినిస్టర్ అట. ఆయనకు అండగా ఓ అడ్వైజర్. చోటాబాయ్. పోలీస్ శాఖలో 3 రాజ్యాంగేతరులు. ఆదేశాలు ఇచ్చింది ఒకరు, కమిషన్లు చూసేది మరొకరు. ఆ ఇద్దరు ఓకే అంటేనే బదిలీలు, పోస్టింగ్లు అంట. క్యాష్ కొడితే నచ్చిన చోటుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇటీవల ఆయన బర్త్డేకు క్యూ కట్టిన ఐపీఎస్లు అంట. ప్రతిరోజు ప్రత్యక్షంగా ఫోన్లోనూ కాలాన్. ఆ శాఖలో మితిమీరిన బ్రదర్ బాయ్ జోక్యం. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ బదిలీలో వారి చక్రం. బదిలీకి డబ్బులిచ్చి అధికారుల లంచాల వసూలు. ఓ డిఎస్పీపై ఏసీబీ కేసుతో వెలుగులోకి బాగవుతామట. ఇప్పటికే ట్రాన్స్ఫర్ల ద్వారా కోట్ల సంపాదన. మంత్రులు చెప్పిన తీరు మార్చుకొని బిగ్ బ్రదర్. సిరిసిల్ల నేతలకు అండగా నిలవండి. 35.48 కోట్ల బ్యాక్ బిల్డింగ్ బకాయిలను మాఫీ చేసి వెంటనే సబ్సిడీ విడుదల చేయాలి. 101.77 కోట్ల సెస్ బకాయిలు చెల్లించాలి. సర్కారు స్పందించకుంటే వారికి ఆత్మహత్యలే శరణమని. 2000 కోట్ల అప్పు కోసం ఇండెంట్ అట. 26న ఈ వేలం ద్వారా తీసుకోనున్న రేవంత్ రెడ్డి సర్కారు. ఉచిత బస్సు మాకొద్దు. కామారెడ్డి బస్టాండ్లో మహిళల ధర్నా అట. తాగునీటిలో పురుగుల మందు కలిపిన టీచర్ అంట. ప్రిన్సిపాల్పై కోపంతో దుశ్చర్య. విషయం బయటికి చెప్తే కొడతానని బెదిరింపు. కలెక్టర్, ఎమ్మెల్యేలకు తెలిపిన విద్యార్థులు. 3 టీచర్లు, వంట మనిషి సస్పెన్షన్ అట. బిల్లులు అడిగితే కేసులు. మన ఊరు మనబడి బిల్లుల పంపిణీలో జాప్యంపై సెక్రటేరియట్లు కాంట్రాక్టర్ల ధర్నా. 11 మందిపై కేసులు నమోదు. కాంట్రాక్టర్ల గొంతు నొక్కేందుకు కుట్ర ఉపసంహరించాలని కాంట్రాక్టర్ల డిమాండ్. ఇవి నమస్తే తెలంగాణ.